అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ లైఫ్లో తొందరలో ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతున్నాయి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవాల్టి రీడింగ్ కోసం నేను కొత్త డెక్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం మరి ఈ డెక్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. జస్టిస్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్లో ఉంది. వెరీ నైస్. ఓకే, సో ఇది వచ్చేసి పాకెట్ టారో అనమాట. చిన్నగా ఉంటుంది ఈ టారో. మీరు చూడండి, చేతిలో సరిపోతుంది. సో పాకెట్ టారో అంటే ఏంటి అని అంటే, మనము యూజువల్గా నేను ఎప్పుడు యూజ్ చేసే డెక్స్ ఉంటుంది రైట్, అవి ఉన్న ప్లేస్లోనే ఉండాలి, అదే ప్లేస్లో ఉండి రీడింగ్ చేయడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి పాకెట్ టారో ఏంటి అని అంటే, మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ట్రావెల్ చేసేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే మనకు డివైన్ గైడెన్స్ ఎప్పుడు తోడున్నట్లు దాని మీనింగ్ అనమాట. సో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా రీడింగ్ చేయాలి, మీరు మీ గైడెన్స్ ఏంటి, ఈ సిచ్యువేషన్ అని తెలుసుకోవాలంటే ఈ టారో డెక్స్ని అంటే ఈ పాకెట్ టారోని తీసుకొని వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. సో అలా అనమాట. ఓకే, సో అందుకే ఇది చాలా చిన్నగా ఉంటుంది డెక్, క్యూట్గా ఉంటుంది. సో ఎనీవే చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసము, మీ లైఫ్లో ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతున్నాయో. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఈ డెక్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ బిగ్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్? వాట్ బిగ్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అది మాత్రమే తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 5 of Swords. ఓకే, 5 of Swords. Oh, the devil situation. Two of Pentacles. 2 more universe. What big changes are coming in my collective's life? 9 of Pentacles. One more. 10 of Pentacles. Very nice. Full circle. And bottom of the deck వచ్చేసి 8 of Pentacles. 8 of Pentacles ఉంది. ద సన్ ఎనర్జీ, ద వరల్డ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. మదర్ ఆఫ్ వాన్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ లైఫ్లో దేనికైనా సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, మీకు ఎవరైనా ఉంటే బాగుంటుంది మిమ్మల్ని చూసుకోవడానికి, మీకు హెల్ప్ చేయడానికి. అంటే మీరు ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నారు, డిఫికల్ట్ సిచ్యువేషన్లో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మీకు హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుందని కనుక ఆలోచిస్తుంటే తొందరలో మీకు అలాంటి ప్రొటెక్షన్ అనేది రావడము మీకు యూనివర్స్ నుంచి అయి ఉండొచ్చు. లేకపోతే లిటరలీ కొంతమందికి ఏంటి అని అంటే ఎవరైనా పర్సన్ నుంచి ఒక హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ ఇది ఎలాంటి వాళ్ళ కోసము అని అంటే, మీరు ఏదో ట్రావెల్ చేస్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అక్కడ ఎలా ఉండాలో తెలీదు మీకు. అంటే ఇప్పుడు చూడండి, మనం కొత్త ప్లేస్కి వెళ్తే ఇల్లు షిఫ్ట్ అని చెప్పేసి, లేకపోతే ఆ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి అంటే ఇంకా ఏం అర్థం అవ్వదు రైట్. సో కొన్నిసార్లు అలాంటి టైంలో ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్కి స్పెషల్లీ సంబంధించి ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే, బిగ్ చేంజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్లీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అక్కడ మీకు కొత్తగా ఉంటే అక్కడ మీకు హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే అందుకనే ఇక్కడ ప్రొటెక్షన్ అనేది మీకు తొందరలో దొరుకుతుంది అన్నట్లు ఒక మెసేజ్ చూపిస్తుంది. అండ్ డెఫినెట్లీ మనకు ఇక్కడ ద వరల్డ్ ఉంది అని అంటే, వరల్డ్ ఇంకా ద సన్
ఇంకా 8 ఆఫ్ పెంటికల్స్తో. సో ఇక్కడ ఏంటంటే ద వరల్డ్ వచ్చేసి, ద సన్ వచ్చేసి డెఫినెట్లీ ఇప్పుడు వరకు మీకు ఈ సైకిల్ ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోతుంది. డెఫినెట్లీ ఏదో ఫినిష్ చేశాను, ఏదో నేర్చుకున్నాను అన్న ఆలోచన అనమాట. సో ఓల్డ్ సైకిల్స్ అన్నీ ఫినిష్ చేసేసి కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు ఒకటి చూపిస్తుంది మెసేజ్, అది ఫర్ షూర్. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి స్పిరిచువల్ దానికి సంబంధించి, స్పిరిచువల్ లెసన్స్కి సంబంధించి ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది. అంటే ఇప్పుడు వరకు మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరగడము, చాలా సిచ్యువేషన్స్ని డీల్ చేస్తూ ఉండడము, 8 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ అంటే స్టక్ ఎనర్జీ నుంచి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి ఇలా బయటికి వస్తూ ఉన్నారనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మనం చూస్తున్నదే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనకు ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. సో అలాంటి దానికి సంబంధించి పర్టికులర్గా ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మీకు ఏదో తెలుసుకోబోతున్నారు అంటే ఇది ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ అవేకెండ్ ఎనర్జీ. ఫైనల్లీ మీకు ఆన్సర్ అనేది తెలియడము, అది ఏంటి అని అంటే మీకు ఒక హ్యాపీనెస్ని కూడా ఇవ్వబోతుంది ఏదైతే మీరు తెలుసుకోబోతున్నారో అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. అంటే డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ అనేది మీకు రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అది కూడా మీకు చాలా బిగ్ చేంజ్. అంటే ఇప్పుడు వరకు మీరు క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఆన్సర్స్ దొరికి మీకు సక్సెస్ అనేది వచ్చినట్లు అనమాట. ఈ మెసేజ్ స్పెసిఫిక్గా కొంతమందికి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఇది చాలా స్పెసిఫిక్ మెసేజ్. ఇక్కడ ఈ మెసేజ్ ఏంటి అని అంటే బిగ్ చేంజెస్ ఏంటి అని అంటే రిలేషన్షిప్కి సంబంధించి ఏంటంటే కొంచెము మీరు డిటాచ్ అయ్యే ఛాన్సెస్. అంటే ఇప్పుడు దాని మీద స్పెషల్లీ మీరు ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ రిలేషన్షిప్ ఇలాంటిది ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా, తొందరగా ఏదైనా అంటే మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి మీ సోల్మేట్ని ఇలా అని, లేకపోతే కనెక్షన్స్లోనే చాలా డీప్గా లవ్లో ఉండాలి, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఈ మెసేజ్ కొంచెం మీరు కేర్ఫుల్గా వినాలి, ఇది స్పెసిఫిక్గా చూపిస్తుంది. ఓకే, అలాంటి దాని మీద నుంచి కొంచెం డిటాచ్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది కొంతమందికి నెక్స్ట్ కొద్ది టైంలో, అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 1 month వరకు. అంటే దాని నుంచి ఈ రిలేషన్స్, ఈ కనెక్షన్స్, ఈవెన్ ఫ్యామిలీ అయినా సరే, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళ అందరి నుంచి దూరంగా వచ్చేసేయడము. అంటే ఏంటంటే అలోన్గా ఉండే ఎనర్జీస్ చూపిస్తుంది అనమాట. సో అందుకనే అంటే కొంచెం టైప్ ఆఫ్ నిర్వాణ టైప్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అంటే దేని మీద, మటీరియల్ థింగ్స్ మీద. ఇప్పుడు మనకు మటీరియల్ థింగ్స్ అంటే లగ్జరీ అని, మనీ అని చెప్పేసి, సక్సెస్ అని చెప్పేసి, లేకపోతే లవ్ ఇలా ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి, నన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, పార్ట్నర్కి వచ్చేసరికి ఇలాంటిది అంటే మొత్తం మనం ఫిజికల్గా చూస్తున్నది, రైట్? అలాంటి దానికి అంటే ఓన్లీ కొంతమందికి, అది కూడా స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ 1 month నుంచి 1.5 month వరకు మీరు డిటాచ్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. ఎందుకనంటే మీకు ఆ మటీరియల్ థింగ్స్ మీద అంతగా ఇష్టం లేకపోవడము, అది ఎండ్ చేసేసి ప్రశాంతంగా ఉండాలి, డివైన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి, గ్రోత్ అనేది బాగుండాలి అని చెప్పేసి బుక్స్లోనో, లేకపోతే ఏదైనా డీప్లీ స్పిరిచువల్ వీడియోస్ చూస్తూ ఉండడంలోనో, లేకపోతే మెడిటేషనో, ఇలాంటి దాని మీద కొంచెం ఫోకస్ చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓన్లీ పర్టికులర్లీ ఎవరైతే స్పిరిచువల్ పాత్రలో ఉన్నారో, ఎవరైతే మీకు తెలుసు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో అని అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ అనమాట. సో మీరు ఆ బిగ్ చేంజ్ అనేది చూడొచ్చు. అంటే మీకే క్వశ్చన్ మార్క్ రావచ్చు అనమాట, ఎందుకు నేను ఇదంతా నడుస్తుంది, నేనేంటి మిగతా వాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను అని చెప్పేసి అనిపించడం అనమాట. బట్ అలా అని చెప్పేసి ఇదేదో మీకు బాధ అయితే కాదు, ఇది యాక్చువల్లీ హ్యాపీనెస్. అంటే మీరు అంటే ఎక్స్ట్రీమ్స్ లేకుండా మధ్యలో ఉండడం అనమాట. పీస్ఫుల్, వెరీ బ్లిస్ఫుల్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో అలాంటి దాంట్లోకి అలాంటి స్ట్రాంగ్ చేంజ్ మీకు తొందరలో రాబోతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ కొంతమందికి ద సన్ ఎనర్జీతో ఇక్కడ ఏంటి అంటే న్యూ బిగినింగ్స్ కూడా స్టార్ట్ అయ్యేది చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మరి వేరే. ఓకే, ఇక్కడ ఎండ్ అయిన తర్వాత కొత్త న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది. అండ్ జనరల్గా కూడా మీలో ఎవరైనా న్యూ బిగినింగ్స్, సక్సెస్ అని చెప్పేసి, వర్క్ రిలేటెడ్గా వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇలా అనుకుంటుంటే మాత్రం మీకు కూడా న్యూ బిగినింగ్ అనేది తొందరలో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, ఈ చేంజెస్ వస్తుంది. 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీరు తొందరలో ఏంటి అంటే కొంతమంది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేది కూడా చూపిస్తుంది. మీలో ఏదైనా మీకు ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, మీకు అక్కడ వాళ్ళు చెప్పారు ఇది మీరు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి. సో అప్పటి వరకు మీరు నేర్చుకోలేదు. ఎవరు నిన్న కమెంట్లో పెట్టారు, వెరీ నైస్, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఎవరు పెట్టారనమాట. సో అలాంటిదని చెప్పొచ్చు ఇక్కడ. సో అలాంటిది ఏదైనా మీలో మీకు ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే ఈ నెక్స్ట్ కొద్ది రోజుల్లో మీరు అది చేంజ్ చూడొచ్చు. అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. అది క్రియేటివ్ స్కిల్స్
అయి ఉండొచ్చు, మీరు కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో మాట్లాడడమో, లేకపోతే బ్రేవ్గా ఉండాలి అని చెప్పేసి, ఎవరికి భయపడకుండా ఏదైనా చేయాలని చెప్పేసి, ఇలాంటిది ఏదైనా సరే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అలాంటి చేంజెస్ కూడా మీరు చూడబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అంటే 5 of Swords మనకి డెవిల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ ఈ రీడింగ్లో. డెవిల్ ఎనర్జీ వచ్చేసి కార్మిక్ సైకిల్స్, నెగిటివ్ ప్యాటర్న్స్, లస్టీ ఎనర్జీ, క్యాజువల్ కనెక్షన్స్, అంటే ఏదైతే మీకు బెనిఫిట్ లేదు ఇందాకే రైట్, అది స్పెసిఫిక్గా అయినప్పటికీ మటీరియల్ థింగ్స్ మనకి ఏదైతే గ్రోత్ని ఇవ్వదు, ఆశ, లైక్ ఎన్వి, అసూయ, ఇవన్నీ ఉంటుంది చూడండి, నెగిటివ్ థింగ్స్, డెవిల్, అవన్నీ డెవిల్ ఎనర్జీస్, మనకే ఉండేవి డెవిల్ ఎనర్జీస్, రైట్. సో ఇలాంటి ఎనర్జీస్ మొత్తం, ఇలాంటి కార్మిక్ సిచ్యువేషన్స్ని, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు తొందరలో ఎండ్ చేయబోతున్నారు. అది చాలా బిగ్ చేంజ్ అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ అదొక్కటే కాదు, ఇక్కడ ఎండ్ చేసేది ఒకటి చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, మనకు ఏంటి అంటే డెవిల్ ఎనర్జీ వచ్చేసి చాలా తెలిసిందే రైట్, అట్రాక్టివ్ ఎనర్జీ, డెఫినెట్లీ చాలా చాలా అట్రాక్టివ్ ఎనర్జీ. ఈజీగా మనము వల్లో పడిపోతాం అనమాట ఆ డెవిల్ ఎనర్జీకి. అంటే చూడడానికి అంత బాగుంటుంది రైట్. అఫ్కోర్స్ ఎక్కువ మనీ ఇప్పిస్తాను, ఈజీ వేలో వెళ్దాము అని చెప్పడము, ఇలాంటివన్నీ లైక్ మనకు చాలా అట్రాక్టింగ్గా, టెంప్టింగ్గా అనిపిస్తుంది రైట్. అందుకే డెవిల్ అది కరెక్ట్ కాదు. లస్టీ ఎనర్జీ అయినా సరే, అంటే క్యాజువల్ కనెక్షన్, మనకు తెలియకుండా ఏదైనా మిస్టేక్ లాంటిది, ఇదంతా ఉంటుంది రైట్. అన్నెసరీ సిచ్యువేషన్స్, కార్మిక్ సిచ్యువేషన్స్, అవి అప్పటికప్పుడుకి బాగా అనిపించిన నెక్స్ట్ అవి లైఫ్ లాంగ్ పెయిన్ని కాజ్ చేయడం లాంటి సిచ్యువేషన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఇలాంటి దాన్ని మీరు నోటీస్ చేయలేకపోయారు, ఎందుకంటే డెవిల్ ఎనర్జీ కాబట్టి మనకు బాగా అనిపిస్తుంది. నోటీస్ చేయలేకపోవడము, ఎవరు నిజంగానే మిమ్మల్ని మోసం చేయకుండా ఉన్నారు, ఆనెస్ట్గా ఉన్నారు, లేకపోతే ఎవరు మీకు ఆ షుగర్ కోటింగ్ ఎనర్జీతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే చాలా చాలా ఏంటి అని అంటే ఇంకా మీకు అర్థమైంది రైట్ నేను చెప్పేది. నిజం ఒకటి ఉంటుంది, ఒకటి చాలా ఫ్లర్టేషియస్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే మనకు ఆశ చూపించడం లాంటిది ఒకటి. సో మీరు ఈ టైంలో అది తెలుసుకోవడం కూడా ఒక బిగ్ చేంజ్ అనమాట. ఇప్పుడు వరకు మీరు ఆ లస్టీ ఎనర్జీకి, ఆ డెవిల్ ఎనర్జీకి పడిపోతూ ఉంటే కనుక, ఇప్పుడు ఏంటి అని అంటే మీకు అది స్ట్రాంగ్ చేంజ్, దాన్ని మీరు నోటీస్ చేయబోతున్నారు. ఇది డెవిల్ ఎనర్జీ, ఇది నాకు ఎలాంటి గ్రోత్ని తీసుకొని రావట్లేదు నా లైఫ్లో, నాకు ఇది వద్దు అని చెప్పేసి మీరు నో చెప్పేసి వెళ్ళిపోయేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దాన్ని బిలీవ్ చేయట్లేదు, మీరు ఆ షుగర్ కోటింగ్ని నమ్మట్లేదు అనమాట. సో కార్మిక్ సైకిల్ సెండ్ చేస్తున్నారు, అలాంటి దాన్ని బిలీవ్ చేయకుండా చాలా స్ట్రాంగ్గా కూడా అవుతున్నారు. ఇది కూడా బిగ్ ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మన లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటి దాని వల్లనే వచ్చేది. అవతల వాళ్ళు షుగర్ కోటింగ్ ఎనర్జీ చూపించి మనం బిలీవ్ చేసేసి స్టక్ అయిపోతాము, ట్రూత్ చూడలేకపోతాం. కాబట్టి కొన్నిసార్లు నో అని చెప్పడం చాలా కష్టం అయిపోతుంది ఈ సిచ్యువేషన్కి. అంటే మనము అప్పటికప్పుడుకి వచ్చే హ్యాపీనెస్ని చూస్తాం రైట్. సో ఇది చూస్తున్నాము, ఈ డెవిల్ ఎనర్జీని మనం నోటీస్ చేసాము అని అంటే దాని అర్థము మనము చాలా స్ట్రాంగ్గా రైట్ పాత్లో ఉన్నాము, ఎలాంటి డిస్టర్బెన్స్ మనం కాజ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇది చాలా బిగ్ చేంజ్ అనేది రాబోతుంది. క్లియర్గా మీరు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ఆనెస్ట్గా ఉన్నారు అని చెప్పి చూడబోతున్నారు. ఓకే, సో ఇదొక చేంజ్. అండ్ 5 of Swords ఎనర్జీతో మీలో ఇంకొక చేంజ్. ఇది అందుకనే ఇవన్నీ మనం వెళ్తున్నదే నెక్స్ట్ అవేకెన్ టైప్ ఆఫ్ ప్లేస్కి, కాబట్టి ఇవన్నీ జరగాల్సిందే. మనం ఇవన్నీ నెగిటివ్ ప్యాటర్న్స్ తీసుకొని బ్యూటిఫుల్ అర్త్ సైడ్ వెళ్ళడానికి మాత్రం వీలు అవ్వదు. మన ప్యాటర్న్స్, మన నెగిటివ్ థింగ్స్ అన్నీ ఎండ్ చేసేసేయాలి ఇక్కడ. అవన్నీ ఎండ్ చేసేసి మనం ప్యూర్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం అనమాట. సో అలాంటిదే ఇది. సో అందుకే డెవిల్ని చూడడము ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 of Swords ఎనర్జీ కూడా చూపిస్తుంది. 5 of Swords ఎనర్జీ వచ్చేసి మీలో మీరు అవతల పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారు, గాసిప్ చేస్తున్నారా, మీ గురించి ఏదైనా సర్కాస్టిక్గా మాట్లాడడము, మిమ్మల్ని కంట్రోల్ చేయడము, ఇలాంటిది ఉంటుంది చూడండి అవతల పర్సన్కి సంబంధించి. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి వర్క్ రిలేటెడ్ తీసుకోండి. వర్క్ రిలేటెడ్ ఏంటి అంటే మీరు మంచి వర్క్ చేస్తున్నారు అనుకోండి, అవతల వాళ్ళు ఈ పర్సన్ అంటే మీ వర్క్ కాకుండా ఈ పర్సన్ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పడం అనమాట. అంటే నెగిటివ్గా పుకార్లు పుట్టించడం అంట చూడండి, అలాంటివి జరగడము. లేకపోతే మనం నేబర్స్లో చూస్తే కొన్ని అంటే మేబీ నేను పాత సినిమాస్లో చూసాను, నిజంగా అయితే ఎప్పుడు చూడలేదు. ఓకే,
అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, పక్కనింటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్ చెప్తూ ఉంటారు, రైట్? సో అలాంటిదన్నమాట. అంటే నెగిటివ్ మాటలు స్ప్రెడ్ చేయడం లాంటిది. సో అలాంటిది మీ గురించి ఏదైనా ఉన్నా మీరు ఏంటి అని అంటే అక్కడి నుంచి నాకు ఇది అన్నెసరని అంటే దులిపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, లైట్ తీసుకోవడము, అంటే కేర్ అనేది చేయట్లేదు అనమాట ఆ సిచ్యువేషన్కి. అది కూడా నన్ను అడిగితే చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ. ఎందుకనంటే అది మీ టైంని సేవ్ చేస్తుంది, మీ థాట్స్ని, మీకు మెంటల్ స్ట్రెస్ని ఇవ్వకుండా ప్రశాంతతని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది కొన్నిసార్లు ఇంట్లోనే ఇలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తుంటారు, ఫ్రెండ్స్లో క్రియేట్ చేయడము, కలీగ్స్ క్రియేట్ చేయడము, అంటే ఇలాంటిది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది ఈ 5 of Swordsకి సంబంధించి. డెఫినెట్లీ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు నాకు అది అనవసరం, ఎవరేం మాట్లాడుకుంటున్నా నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, ఓ వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారో, ఇలాంటిది లేదనమాట. సో అది కూడా మీ లైఫ్లో చాలా బిగ్ చేంజ్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో చాలా చాలా స్ట్రాంగ్ మెసేజెస్. అండ్ ఇక్కడ చూస్తే 2 of Pentacles, మనకు పెంటికల్స్ ఎనర్జీ చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. అది కూడా 9 of Pentacles అండ్ ఇంకా 10 of Pentacles ఎనర్జీ అనమాట. సో 2 of Pentacles ఏంటంటే మీరు ఇప్పుడు వరకు మనీ సిచ్యువేషన్స్కి, కెరియర్కి సంబంధించి జగులు అవుతూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి తెలియట్లేదు అని అంటే దానికి సంబంధించి మంచి డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ ఈ డెసిషన్ కూడా ఏంటి అంటే మీకు చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో గ్రోత్ని తీసుకొస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఈ కార్డ్ని స్పెషల్గా చూస్తే ప్రొటెక్ట్, మనీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ప్రొటెక్ట్ చేయడం అంటే సేవ్ చేయడం లాంటిదో, అన్నెసరిగా వేస్ట్ చేయడం లాంటిదో అలా చేయట్లేదు. అంటే అన్నెసరిగా వేస్ట్ చేయట్లేదు, బట్ సేవ్ చేయడం అనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. అలా అని చెప్పేసి ఏదో పిసినారితనంగానో అలా కాదు, లిబరేషన్ ఉంది మీకు. అంటే ఖర్చు చేస్తున్నారు, అంతే విధంగా దాన్నే బ్యాలెన్స్ అంటారు. ఖర్చు చేయాలి, దాచి కూడా పెట్టుకోవాలన్నమాట. సో అది గుడ్ కనెక్షన్ అనమాట విత్ మనీ. ఓకే, సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. మీకు మనీకి సంబంధించి కూడా గుడ్ కనెక్షన్ రాబోతుంది. మీకు కావాల్సింది కొనుక్కోబోతున్నారు, ఏదైనా స్పెండ్ చేయాలంటే స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొంచెం మీరు సేవ్ చేయడం అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో మనీ వైజ్గా వచ్చేసరికి కూడా మీకు బిగ్ చేంజ్. ఇప్పుడు వరకు ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్లో ఉన్నారు, మనీకి సంబంధించి క్లియర్ డెసిషన్ అనేది తీసుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటే దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్ చేంజ్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అందుకే మీకు మనీ పరంగా ఇక్కడ కంప్లీషన్, రెయిన్బో చూపిస్తుంది. అంటే ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అనమాట. సో ఈ చేంజెస్ అనేది ఎప్పుడైతే మీరు ఇక్కడ అంతా ఇంప్రూవ్ అవుతారో ఆటోమేటిక్లీ ఇదైతే చేంజ్ రావాల్సిందే. ఈ కార్మిక్ సిచ్యువేషన్ దానికి కూడా ఉండొచ్చు, రైట్? నాకు ఒక సిచ్యువేషన్ గుర్తుకుంది, చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే మనీ వస్తుంది, లాటరీ కైండ్ ఆఫ్ థింగ్స్, మీకు ఏదో ఈ నంబర్కి మనీ వచ్చింది, ఇక్కడ మేము స్టక్ అయిపోయాము ఎయిర్పోర్ట్లో, మనీ తెచ్చి ఇవ్వండి, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? అన్ని రోజులు నుంచి మనం అది నెగిటివ్ ప్యాటర్న్, టాక్సిక్. ఎంతో వస్తుందని చెప్పేసి బిలీవ్ చేసి అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం, రైట్? అంటే ఇంత మనీ వస్తుంది కాబట్టి ఈ పర్సన్ స్టక్ అయ్యారంటే నేను ఇస్తే అలా స్టక్ అవ్వకుండా నాకు ఈజీగా వచ్చేస్తుందని చెప్పి ఎంతో స్పెండ్ చేసుకుంటూ పోతాం. కొంతమంది ఏంటి అంటే ఈవెన్ దో వాళ్ళకి తెలిసినప్పటికీ అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా అలాంటి దానికి ఇస్తూనే ఉంటారనమాట. అది నెగిటివ్ అయినప్పటికీ అది షుగర్ కోటింగ్ ఎనర్జీ, డెవిల్ ఎనర్జీ చూడండి. సో అలాంటి దాని నుంచి బయటికి రావడం. అందుకే ఇక్కడ మనీకి సంబంధించి కూడా మీరు టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం అనేది చూపిస్తుంది. టాక్సిక్ సిచ్యువేషన్ ఓన్లీ మనకు రిలేషన్స్కే కాదు, ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఉంటుంది. అది వేరే రిలేషన్స్తో ఉంటుంది, ఇలాంటి మనీ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ. సో అందుకని మీ రిలేషన్ మంచిగా అయ్యి ఇక 10 of Pentaclesతో కంప్లీషన్ అనేది రావడము, మీకు ఈ స్టెబిలిటీ అనేది రావడం అనేది చూపిస్తుంది. ఓకే, సో నేను మళ్ళీ ఉన్నట్టు చెప్తున్నాను, మీకు తెలుసు నేను రీడింగ్ ఆనెస్ట్గా ఇస్తాను అని చెప్పేసి. మీరు దీని మీద వర్క్ చేయకుండా మీరు డైరెక్ట్లీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కుదరదు. మన నెగిటివ్ ప్యాటర్న్స్ మీద మనం ఎప్పుడు వర్క్ చేయకుండా ఎప్పుడు సేమ్ రిపీట్ చేస్తూ డిఫరెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది జరగదు. సో ఆల్రెడీ కొంతమంది నిజంగానే చాలా స్ట్రాంగ్గా చేంజెస్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళకు మీరు ఈ స్ట్రాంగ్ పాజిటివ్ చేంజెస్ అనేది తొందరలో చూస్తారు. ఓకే, బట్ మీరు అదే రిపీట్ చేస్తున్నారు సేమ్ ప్యాటర్న్స్ అంటే
మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఓకే, సో అదనమాట. సో ఈ బిగ్ చేంజెస్ మీకు తొందరలో రాబోతున్నాయి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ స్పెషల్లీ నేను మనకి ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్లోనే 1 డేలో ఉందనుకుంటాను, రైట్? ఈ వీక్లో మనకు న్యూ మూన్ ఎనర్జీస్ ఉంది, అంటే అమావాస్య టైం, రైట్? సో ఈ టైంలో నుంచి మీరు ఈ చేంజెస్ అనేది చూడడం స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎందుకు ఈ చేంజెస్ కూడా వస్తుందంటే ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ అనేది తెలుసుకోవడం. న్యూ మూన్ ఎనర్జీస్ కూడా మీకు తెలిసిందే స్ట్రాంగ్ చేంజెస్ని తీసుకుని వస్తుంది. స్ట్రాంగ్ చేంజెస్ ఎప్పుడైనా సరే లైఫ్లో ఊరికి ఏదో హ్యాపీగా అయితే వచ్చేసేయదు, చాలా టఫ్. అంటే ఏదో జరిగితే కనుక మనకు అర్థం అవ్వదు, ఓకే ఇది నేను మార్చుకోవాల్సింది అని చెప్పేసి, రైట్? సో ఈ న్యూ మూన్ టైంలో మీకు ఈ ప్యాటర్న్స్కి సంబంధించి మీరు ఇంకా చేంజ్ కావాలి అని చెప్పి యూనివర్స్ నుంచి సైన్ వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్లీ ఈ చేంజెస్ అన్ని చూస్తారన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.